సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో భద్రా డైనింగ్ సెంటర్ ఆపోజిట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండిస్ మిల్లెట్ సిరి ధాన్యాల హోటల్లో స్వచ్ఛమైన దేశీయ ఆవు పాలతో తాటిబెల్లం చాయ్, కాఫీ మరియు డీటాక్సిన్ జ్యూస్, ఏబీసీ ఉసిరి కలిపిన బూడిద గుమ్మడికాయ జ్యూస్, తాటిబెల్లంతో డ్రై ఫ్రూట్ రాగి జావా, సిరిధాన్యాలతో తయారు చేసిన మిల్లెట్, ఇడ్లీ, వడ, దోశ, పూరి, చపాతీ, ఉప్మా, మీల్స్ కాంబో వంటి కొర్రలు, సామలు, అండుకొర్రలు, ఊదాలు, అరికలు, రాగులు, సజ్జలు, జొన్నలు మన దగ్గర అందుబాటులో ఉండును. ఈ సందర్భంగా హోటల్ యాజమాన్యం శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యంగా ఉండడానికి నాణ్యతమైన ఫుడ్ ని అందించాలనే లక్ష్యంతో ముందుకు తీసుకొచ్చామన్నారు. ఎలాంటి కెమికల్ లేకుండానే పాతకాలంలో తినే రాగి జొన్న రొట్టెలు తినేవారు. ఇప్పుడు అలాంటి ధోరణి ముందుకు తీసుకువచ్చామన్నారు. ఇప్పుడున్న కాలంలో మనం తినే ఆహారం ఏదైనా సరే సైడ్ ఎఫెక్ట్ రావడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం నాణ్యమైన ఫుడ్ ను అందించాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగిందన్నారు. ఇది మన గజ్వేల్ పట్టణంలోని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. ఇది ప్రధానంగా ప్రజలకి మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ని అందించాలనే లక్ష్యంతో, అంటే మేము తింటూ 10 మంది తినిపించాలి, వాళ్ళకి ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఈ మిల్లెట్ హోటల్ని ప్రారంభించడం జరిగింది. ఈ మిల్లెట్స్ ఎలాంటి కెమికల్స్ లేకుండానే పండించడం జరుగుతుంది. కావున మన తాత ముత్తాతలు ఏదైతే తిని గట్టిగా ఉన్నారో అదేవిధంగా మనకి తిని ఈ షుగర్లు, బీపీలు వీటి నుండి బయటపడే ఒక దిశగా అందరూ ప్రయాణించాలని ఆ ఉద్దేశంతో ఈ ఇంగ్లీష్ మిల్లెట్ని స్థాపించడం జరిగింది. కావున అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని మంచి క్వాలిటీతో మంచి ఎలాంటి ఆల్రెడీ చూశారు ఎలాంటి కెమికల్స్ కానీ ఇంకా టేస్టింగ్ సాల్స్ కానీ ఇవన్నీ న్యాచురల్గా వండుతాను, న్యాచురల్గా వండిస్తాను. దయచేసి తీసుకున్న అవకాశాన్ని వినియోగించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సింది. మనకి ఇప్పుడు మిల్లెట్ ఇడ్లీ ఉంటుంది, రాగి ఇడ్లీ ఉంటుంది, మసాలా ఇడ్లీ ఉంటుంది, మిల్లెట్తో చేసినవి. అలాగే మిల్లెట్ వడ ఉంటుంది, పొంగనాలు ఉంటాయి, మిల్లెట్ మీల్స్ ఇంకా రాలేదు, వస్తాయి త్వరలో. మిల్లెట్ పొంగలి, మిల్లెట్ దోశ, మిల్లెట్ పూరి, మల్టీగ్రెయిన్ చపాతీ, మల్టీగ్రెయిన్ పూరి, జొన్న రొట్టె కొంచెం త్వరలో చేస్తాము. అలాగే తాటిబెల్లంతో ఛాయ్, అలాగే తాటిబెల్లంతో జావా ఉంటుంది, రాయి పాయసం ఉంటుంది. ప్రతిదీ ఏది తీసుకున్నా మనలో చక్కెరకు పులిస్టా పెట్టి, మైదాకి పులిస్టా పెట్టి కంప్లీట్ మిల్లెట్స్తో వెళ్ళాలనే లక్ష్యంతో జరిగింది. అలాగే మిల్లెట్ ఐస్ క్రీమ్స్ కూడా అందులో చక్కెర చెట్లతో ఎలాంటి కలర్స్, ఎలాంటి ఎక్స్ట్రాక్షన్ ఉండకుండా మేము ఇస్తున్నాము. కావున అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. టిఫిన్స్ వచ్చేసి అన్ని సరసమైన ధరలు, అంటే నార్మల్గా మాకు ఎక్కువ లాభాలు ఆశించే ఉద్దేశంతో పెట్టలేదు. అందరికీ అందుబాటులో ఉన్న ధరలనే మేము ఇప్పుడు ఇస్తున్నాము.